హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడు వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర తాలింపు వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ అల్లం యూస్ చేయనండి, ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కుడు వేపుడికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే చిటికెడు పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే వెజ్ రెసిపీలో చిక్కుడుకాయ వేపుడు అంటే చాలా ఇష్టం అండి. మీకేది ఇష్టమో కమెంట్ చేయండి. కర్రీ అనేది ఇలా లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఉంచితే కొద్దిగా మాడిపోతుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఇలా డీప్ ఫ్రై అయ్యాక లాస్ట్లో వేయించిన ధనియాల పొడి వేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండి చిక్కుడుకాయ వేపుడు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.